నమస్కారం అండి. ఇవాళ మనం గర్భిణీలో వచ్చే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్‌కి ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అంతకుముందు షుగర్ లేకుండా ఉండి ప్రెగ్నెన్సీ తర్వాత మనకి 24 వీక్స్, 12 వీక్స్, 24 వీక్స్ మనం రొటీన్‌గా గైనకాలజిస్ట్ చెక్ చేసినప్పుడు షుగర్ అధికంగా ఉంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. దీనికి కారణాలు, ఫస్ట్ జెస్టేషనల్ డయాబెటీస్ కారణాలు ఫ్యామిలీలో డయాబెటీస్ ఉండటం ఒకటి. రెండోది అధికంగా వెయిట్ ఉండటం ప్రెగ్నెన్సీ ముందు రెండో రిస్క్. మేజర్గా ఏజ్ అంటే 30 ఇయర్స్ పైన వచ్చే ప్రెగ్నెన్సీస్. ఈ మూడిటి కారణాల వల్ల ఒకటి ఏంటంటే హెరిడిటరీ, రెండు ఓవర్ వెయిట్, మూడోది ఏజ్ ప్రెగ్నెన్సీ ఏజ్ పెరగటం వల్ల అంటే 30 ఇయర్స్ దాటినాక ప్రెగ్నెన్సీ చేసుకోవటం వల్ల వచ్చేదానికి జనరల్గా జెస్టేషన్ డయాబెటీస్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అందరికీ రావాలని కాదు, వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే గైనకాలజిస్టులు వాళ్ళ యాంటీనేటల్ చెకప్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి డెలివరీ వరకు ఉండే స్పెసిఫిక్ ఇంటర్వెల్ చెకప్స్, అంటే ఫస్ట్ 4 వీక్స్, 8 వీక్స్, 12 వీక్స్, 16 వీక్స్, అలా ఎవ్రీ 4 వీక్స్ టు 8 వీక్స్ మనం చెకప్ చేస్తూ ఉంటారు. రొటీన్ చెకప్స్, అల్ట్రాసౌండ్, ఎగ్జామినేషన్ అంతా. దాంతోపాటు 3rd మంత్ అయినాక అంటే 12 వీక్స్కి, 6 మంత్స్ అయినాక 24 వీక్స్కి మనకి షుగర్ టెస్ట్ కూడా చేస్తారు. ఈ షుగర్ టెస్ట్ చేసినప్పుడు హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉండటం కానీ, ఫాస్టింగ్ 85 కంటే ఎక్కువ ఉండి, పోస్ట్ ప్రాండియల్ 135 కంటే ఎక్కువ ఉంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ కింద మనం పరిగణించాలి. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉన్న కొద్దీ మనకి వెయిట్ పెరుగుతారు. రెండోది బాబు పాప బేబీ ఉంటుందో సైజ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్మునీరు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, పోస్ట్ డెలివరీ పిల్లల కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అలాగే ఇది కంట్రోల్ చేయకపోతే అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా, స్పాంటేనియస్ అబార్షన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మనం 12th వీక్, 24th వీక్లో చెక్ చేసుకున్నప్పుడు షుగర్స్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా అవసరం. దీనికి మెయిన్గా ట్రీట్ చేయగలిగేది అంటే ఒకటి మెట్ఫార్మిన్ అనే డ్రగ్ సేఫ్గా మనం ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చు. అది కాకుండా అన్నిటికంటే సేఫెస్ట్ ఇన్సులిన్. సో ఈ పేషెంట్స్ తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు మెట్ఫార్మిన్ ప్లస్ ఇన్సులిన్ కానీ, ఓన్లీ మెట్ఫార్మిన్ కానీ, ఓన్లీ ఇన్సులిన్ కానీ తీసుకుని షుగర్స్ ఫాస్టింగ్ అనేది 85 లోపు, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ, డిన్నర్ తర్వాత కానీ 135 లోపల మేనేజ్ చేసుకోవాలి. ఇలా మేనేజ్ చేసుకుంటే డయాబెటీస్ వల్ల వచ్చే మదర్కి, బేబీకి కాంప్లికేషన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఒకటి. రెండోది ఒకసారి డెలివరీ అయినాక ఈ మెడికేషన్ అవసరం సడన్గా తగ్గిపోవచ్చు, అవసరం కూడా ఉండకపోవచ్చు. కాకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో 50% అంటే 100 మందికి జెస్టేషనల్ డయాబెటీస్ పేషెంట్ చూస్తే దాంట్లో దగ్గర 50 మందికి డయాబెటీస్, ఫుల్ బ్లోన్ డయాబెటీస్ కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ లాస్ తొందరగా చేసుకోవడం, తర్వాత కూడా మనం డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ జెస్టేషన్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీ తర్వాత డయాబెటీస్ రాకుండా ఉండడానికి మనం అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి.